జిల్లా కళ్యాణదుర్గంలోని వైసీపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం చించివేయడం తీవ్రంగా కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ టికెట్ ఆశించిన ఎల్ఎం మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలుకుతూ మార్కెట్ యార్డు నాగులకట్ట బైపాస్ వద్ద 3 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీలోని మరో వర్గం నాయకులు ఆ ఫ్లెక్సీలను చించివేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఎంపీ వర్గీయులే చేస్తుంటారని ఎల్ఎం మోహన్ రెడ్డి వర్గం నాయకులు ఆరోపించారు. దీంతో వైసీపీలో ఎవరు చేస్తుంటారని ఆలోచనలో పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీన్ని ఎలా తీసుకుంటారోననే ఆగ్రహానికి గురికాక తప్పదని ఎంపీ వర్గీయులు మదనపడుతున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కళ్యాణదుర్గం వైసీపీలో నివురుగప్పున నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఏదైతే వైసీపీ సమన్వయకర్త వైసీపీ అభ్యర్థిగా ఎంపీ తలారంగాయను ప్రకటించినప్పటి నుంచి అక్కడ అదే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ సీనియర్ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి పార్టీ టికెట్ ను ఆశించారు. అయితే మోహన్ రెడ్డి కాకున్నట్టుగా ఎంపీ తలారంగయ్యకు వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో వైసీపీలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇదే సందర్భంలో మంత్రి రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర కీలక నేతలందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఎల్ఎం మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం సరౌండింగ్స్ లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోహన్ రెడ్డితో పాటు మోహన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుస్వాగతం అంటూ కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న దొడగట్ రోడ్ లో ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలను ఎక్కడికెక్కడ కొంత కాల్చివేశారు. ఫ్లెక్సీలను కూడా చించివేసిన పరిస్థితి ఉంది. దీనిపైన మోహన్ రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధిష్టానం సూచన మేరకు తాము ఎంపీ తలారంగయ్యతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనప్పటికీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటన్నిటినీ ఇలా రాత్రి కాల్చివేయడం చించివేయడం ఏంటంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సీలు చించివేత కనుక ఖచ్చితంగా ఎంపీ తలారంగయ్య వర్గీయుల పని అంటూ కూడా ఇప్పటికే ఎల్ఎం మోహన్ రెడ్డి వర్గీయులు వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వైసీపీ అధిష్టానం సూచన మేరకు మనం కళ్యాణదుర్గంలో పనిచేసేందుకు సిద్ధమైనప్పుడు కూడా తమను జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పక్కన పెట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ అధిష్టానంకు ఫిర్యాదులు చేశారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ఈ విభేదాలు ఎంతవరకు ఉంటాయి, వైసీపీ అధిష్టానం పెద్దల దృష్టికి ఎల్ఎం మోహన్ రెడ్డి తీసుకెళ్తారా లేదా అనే దానిపైన తీవ్ర చర్చ కొనసాగుతుంది.